ఈరోజు జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ మరియు మండల ప్రజా పరిషత్ రెండింటికి కూడా ఎలక్షన్ జరిగింది. దానికి మున్సిపల్ చైర్పర్సన్కు అప్పుడున్న చైర్పర్సన్ గారు రాజీనామా చేయడం, మండల ప్రజా పరిషత్కు అప్పుడున్న ఎంపీపీ గారు దురదృష్టవశాత్తు చనిపోవడంతో రెండు కూడా వేకెన్సీలు ఉన్నాయి. రకరకాల కారణాల వల్ల ఆ వేకెన్సీ ఫిల్ చేయక అది మా పరిధిలో ఉండదు, ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంటుంది. కొంత పెండింగ్ పడింటే సో అసెంబ్లీ ఎలక్షన్స్ ప్రాసెస్ అయిన తర్వాత దాంట్లో కొంత అమెండ్మెంట్ తీసుకొచ్చిన అని చెప్పి జీవన్ రెడ్డి గారు పత్రికా సమావేశం పెట్టి చెప్పింది. అంటే 10% మంది, ఉదాహరణ కౌన్సిలర్స్ 4 లేకున్నా, ఎంపీటీసీ 16 మంది, ఆటో ఇద్దరు లేకున్నా చేయొచ్చు అని చెప్పి చాలా గర్వంగా చెప్పారు. రెండవది రాజ్యాంగం గురించి ఆర్టికల్ 73, 74 ముఖ్యంగా ఏదైతే స్థానిక సంస్థలు ఉన్నాయో వాటిని కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి తీసుకురావడం జరిగిందని చెప్పి కూడా జీవన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా పత్రికలలో మీరు అందరూ కూడా చూసి ఈరోజు జరిగిన ఎలక్షన్లో అబ్సల్యూట్ మెజారిటీ ఉంది కాబట్టి ఎంపీపీగా మేము బలపరిచిన మహేష్ గారు ఏకగ్రీవంగా ఎన్నికై విప్ జారీ చేయడం జరిగింది. దాంట్లో నైతికంగా కారు గుర్తుపై పోటీ చేసిన మొన్నటి ఎలక్షన్లో నాకు సపోర్ట్ చేయకుండా కానీ కల్లెడ ఎంపీటీసీ బీఆర్ఎస్ పార్టీకే ఓటేసిందని తెలిసింది. అంటే నైతిక కొంతగా మొన్నటి ఎలక్షన్లో ఏదంటే అక్కడ స్థానికంగా ఉండవచ్చు. మున్సిపల్ విషయానికి వస్తే నేను సమీన్ల వాణి గారిని చైర్మన్ చేయాలని చెప్పి విప్ జారీ చేయడం జరిగింది. సహజంగా పార్టీలో ఇంకా ఆశించే వాళ్ళు ఉంటారు. విప్ 29 మందికి జారీ చేస్తే అందులో 20 మంది కూడా సమీన్ల వారి గారికే ఓటేయడం జరిగింది. ఒక 9 మంది మీకు పేపర్ ఇస్తా వాళ్ళు వ్యతిరేకంగా ఓటేయడం జరిగింది. నేను ఈ సందర్భంలో ముఖ్యంగా అధికార పార్టీలో ఉన్న జీవన్ రెడ్డి గారికి నేను కోరుతా ఉన్న పెద్దవాడు కాబట్టి మళ్ళీ మీ అధికారం దుర్వినియోగం చేసి అధికారాన్ని ఒత్తిడి తెచ్చి మీరు ఎట్టి పరిస్థితులు ఆపద్దు. ఎందుకంటే విప్పు ధిక్కరిస్తే కౌన్సిలర్ పదవి పోతుందని చెప్పి రిటర్నింగ్ ఆఫీసర్ అక్కడ క్లియర్గా వీడియో సాక్షిగా అందరు కౌన్సిలర్కి నిలబడేలాగా చెప్పారు. డాక్టర్ సంజయ్ గారు సమీన్ల వానికి విప్పించారని కూడా చెప్పారు. దీంట్లో 29 మందికి జారీ చేయడం జరిగింది. 20 మంది వేసారు, 9 మంది వేయలేదు. 6 సంతకాలు కూడా పెట్టారు. ఒక 3 మాత్రం అందుబాటులో లేకపోతే వాట్సాప్ ద్వారా పంపించారు. వాళ్ళు చూసుకున్నట్టు కూడా వాట్సాప్లో టిక్ వచ్చింది. మరి ఈ సందర్భంలో నేను మీడియా ద్వారా ప్రజల ఆలోచన చేయాలి. జగిత్యాల పట్టణ ప్రజలు దాదాపు 2009 నుంచి అనుకుంటా ఇంకా అంతా ఉందో నాకు తెలియదు కానీ పదే ఈ పట్టణంలో జీవన్ రెడ్డి గారి అరాచక పాలనను వ్యతిరేకిస్తున్నారు, వాళ్ళ కుటుంబ పాలనను వ్యతిరేకిస్తున్నారు. దానికి నిదర్శనమే 2009 కావచ్చు, 14 కావచ్చు, 18 కావచ్చు, 23లో కూడా ఎలక్షన్. మీరు ఏ స్థాయిలో రాజకీయాలు చేస్తారంటే పార్టీలు మారాల్సిన రాజ్యాంగంలో ఉంటుంది. పెద్దోళ్ళే స్వతంత్రం వచ్చిన తర్వాత పార్టీలు మారి వేరే పార్టీలు పెట్టారు. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంటే మనలో ఓన్లీ పదవుల కోసం, అధికారం కోసం ఎన్టీ రామారావు గారు మీకు గౌరవంగా ఇచ్చిన పదవి, మంత్రి పదవి ఉండగా కూడా ఎన్టీ రామారావు దించిన చరిత్ర జీవన్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ నాయకులను ఆనాడు దూషించి 83లో ఎన్టీ రామారావు గారి ఆశీస్సులతోటి ఎమ్మెల్యే
మంత్రి మళ్ళీ అదే ఎన్టీ రామారావును తీర్చడానికి నారాయణ భాస్కర్ రావుతో కుమ్ముకైన విషయం జగిత్యాల ప్రజలకే కాదు రాష్ట్రం అంతా కూడా తెలుసు. అందుకే అంటారు ఇలాంటి రాజకీయాలు ఎప్పుడు చేస్తూ ఉంటే ఎదురు దెబ్బలు జరుగుతాయి. మళ్ళీ జగిత్యాల పట్టణంలో ఓటు రాలేదు, ఒక సామాజిక వర్గం వాళ్ళకి ఎప్పుడు వెళ్తారు, ఈసారి వేయలేదు అంటే మీరు పోయిన పార్లమెంట్ ఎలక్షన్లు ఏం చేశారో దాని తగిన గుణపాఠం వాళ్ళు చెప్పేసి ఇచ్చారు. ఏ వార్డులలో అయితే మీకు ఎప్పుడు మెజార్టీ వస్తుండో ఆ వార్డులలో కూడా రాలేదు. పట్టణం మొత్తం కలిపితే నాకు తెలిసి 4 సార్లు రాలేదు, కానీ కొన్ని వార్డులలో ఏదైనా కానీ కొన్ని మెజార్టీ వస్తుంది, అక్కడ కూడా రాలేదు. ఇంకో ధర్మం పాటించే వాళ్ళు కావచ్చు వాళ్ళు. అంటే ఆలోచన చేయాలి. ప్రజలు ఎప్పుడు కూడా ప్రతిదాన్ని సూక్ష్మంగా గమనిస్తారు. ఈ రోజు జరిగిన ఎలక్షన్ల కంటే ముందు మీరు చాలాసార్లు మీరు ఈ స్థానిక సంస్థల గురించి గొప్పగా మాట్లాడారు. ఇవాళ నేను సూటిగా ప్రశ్నిస్తున్న జగన్ రెడ్డి గారిని, మీరు చాలా సీనియర్ నాయకులు, పెద్ద అమెండ్మెంట్ తీసుకొచ్చినా చెప్పి ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు కదా ఈ ఎలక్షన్లు కావడానికి. సర్పంచ్ల స్థానిక సంస్థల ఎలక్షన్లు మీరు ఎందుకు పెడతలేరు? జవాబు చెప్పాలి. అడుగుతున్నారు గ్రామాన స్పెషల్ ఆఫీసర్ ఉండడం వల్ల ఇవాళ అక్కడ పాలన సరిగ్గా సాగుతలేదు. సర్పంచ్ ఎలక్షన్లు ఎందుకు పెట్టిస్తలేరు? లేదా పాత సర్పంచులు ఎందుకు కొనసాగించలేదు? కొనసాగించే హక్కు కూడా ఉంది కదా. అంటే స్థానిక సంస్థలన్నా లేకపోతే రాష్ట్ర స్థాయి రాజకీయాలన్నా మీరు మీ ఇష్టానికి అనుకూలంగా వాడతారు. మీరు ఇదే ప్రెస్ మీట్ పెట్టి గతంలో అమెండ్మెంట్ తెచ్చినా ఇక ఎలక్షన్ అవుతుంది బీసీ బిడ్డలనే కూర్చోబెడతా అని చెప్పి బీసీల ఓట్ల కోసం పెట్టిన నాడు మీరేం చెప్పారు? మెజార్టీ వాళ్ళ సంజయ్ కుమార్ ఎవరు ప్రస్తావిస్తే నా పేరు కూడా తీసుకున్నారు, వారే అవుతారు అన్నారు. మరి నేను ఇవాళ సమయంలో వారి గారి పేరు విప్ జారీ చేసిన. మీ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్స్ వచ్చి ఎట్లా ఎవరైతే వద్దామా అని చెప్పినో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగానే నేను నిలబడుతున్నా అని చెప్పి అక్కడ అనౌన్స్మెంట్ అయిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అడవాల జ్యోతి గారికి ఏదైతే మద్దతు పలకడం అనేది మరి మీ రాజకీయ పరిజ్ఞానానికి కానీ మీ రాజకీయం దానికి ఇది తూగదని చెప్పడం నేను జీవారెడ్డి గారిని చెప్తాను. ఇవాళ ఆ 6 అబ్సెంట్ అయి ఉంటే అబ్సల్యూట్లీ ఇవాళ సమయంలో వారి గారు గెలిచేవారు ఉంటుంది మా దాంట్లో. కానీ మా దాంట్లో విప్ధిక్కరించిన వాళ్ళపైన కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను గౌరవ కలెక్టర్ గారికి ఎలక్షన్ ఆఫీసర్స్ అందరికి కూడా రాస్తా ఉన్నా. చట్టపరంగా ఈరోజు రిటర్నింగ్ ఆఫీసర్ చెప్పారు కౌన్సిలర్ పదవి పోయే అవకాశం ఉంటుంది. కౌన్సిలర్ పదవి పోయినాక చైర్మన్ పదవి పెట్టాడు. ఖచ్చితంగా మా బీఆర్ఎస్ పార్టీ పైన గెలిచిన వాళ్ళ పదవి పోవాల్సిందే. అది ఆగింది, అధికారులు ఎక్కడ ఆగిందంటే మీరు అధికార పార్టీలో ఉన్న మీరు ఆపినట్టే అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను. దానికి కూడా ఎందుకు చెప్తున్నా అంటే మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఒక మాజీ మున్సిపల్ చైర్మన్ గారు ఎమ్మెల్యే సంజయ్ డాక్టర్ అయినా నా పేరు తీసుకున్నా నాకు తెలియదు కానీ చెప్పింది నాకు వాస్తవం. ఎమ్మెల్యే ఎవరున్నా మా జీవన్ రెడ్డి గారు చెప్పిందే నడుస్తుంది, జీవన్ రెడ్డి చెప్తే నిధులు వస్తాయి, జీవన్ రెడ్డి గారు చెప్తేనే ఇక్కడ పనులు జరుగుతాయని చెప్పి ప్రెస్ మీట్లోనే చెప్పారు. వాస్తవానికి పద్ధతి ఇది రాజ్యాంగమా? మీరు శాసనసభ్యులుగా ఉన్ననాడు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు, నేను ఓడిపోయిన నాడు మీకు సంవత్సరానికి 3 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చింది మా ప్రభుత్వం. ఏ కమ్యూనిటీ వాళ్ళకన్నా ఇవ్వచ్చారు. కానీ ఇవ్వాలంటే వరకు అతి లేదు గతి లేదు. అంటే ఆలోచన చేయాలి. పెద్ద జీవన్ రెడ్డి గారు చాలా సీనియర్ నాయకులు. జరుగుతుంటే రాజకీయాలకి ఆ తర్వాత మస్తు మంది వారే రేపు ప్రెస్ మీట్ పెట్టిస్తారు. ఎవరితోటో వారే పెడతారో ఇక వారు పెద్దవారు అయిపోయినా చిన్నోడిగా చదువుతాడు కావచ్చు, ఎవరితోటో పెట్టిస్తారు. వీళ్ళు ఆ పార్టీలకు లేదా వీళ్ళు ఈ పార్టీలకు లేదా అంటే నేను ముందే చెప్పిన ఒక సిద్ధాంతాల మీద పార్టీలు మారిన వాళ్ళు ఉన్నారు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఎమర్జెన్సీ వరకు ఇంద్రమ్మ ఎమర్జెన్సీ పెడితే ఎమర్జెన్సీని విభేదించి పార్టీలు మారిన వాళ్ళు ఉన్నారు, రాజీనామాలు చేసిన వాళ్ళు ఉన్నారు, మంత్రి పదవులు త్యజించిన వాళ్ళు ఉన్నారు ఇంద్రమ్మకు వ్యతిరేకంగా. కానీ ఓన్లీ అధికారం కోసమే పదవి ఉండగా కూడా పెద్ద పదవి కోసం స్టార్ట్ అయిందంటే 83లో ఇక మీరే ఎక్సైజ్ మంత్రిగా ఆనాడు ఎన్టీ రామారావు దించే ప్రయత్నం చేసిండ్రు. ప్రజలు ఆ తర్వాత మీకు గుణపాఠం చెప్పారు. అప్పటికిప్పటికి చాలాసార్లు ఓడిపోయారు. అందుకనే మీకు ఈ సందర్భాలు చెప్తా ఉన్నా, ఇప్పటికైనా మానుకోవాలి.
సీనియర్ నాయకులు అంటారు కావచ్చు, మీరు చేసుకోలేదా మా కాంగ్రెస్ వాళ్ళను, మీరు చేసుకోలేదా తెలుగుదేశం వాళ్ళను మొదలుపెట్టిందైతే తవలే. అంతకుముందు ఏమైనా జరిగితే సిద్ధాంతంగా జరిగాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా కాంగ్రెస్ మొదలుపోయిందని చెప్పారు. లేదా ఇంకా చాలామంది మన రాష్ట్రంలో కూడా అప్పటి ఎమర్జెన్సీ పాలన నిర్బంధించి కాంగ్రెస్ విడిచిపెట్టిపోయిన వాళ్ళు. కానీ అధికారం కోసమే పార్టీ మారిన దాదాపు కొద్ది మందిలో మీరు ముందుంటారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈనాడు ఈ మున్సిపల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సోదరి సమీన్ల వారి ఒకటే ఒక్క ఓటుతోటి ఓడిపోవడం కారణం ఇవాళ తెర వెనుక మీరో లేకపోతే మీ కుటుంబ సభ్యులు. ఎందుకంటే వెంటనే వెళ్ళి మిమ్మల్ని కలిసిండ్రు, ఫోటోలు వచ్చాయి, మీ కుమారుడు మీ తమ్ముడు శాలువలు కప్పిరని చూస్తా ఉన్నాం. మీ కుటుంబ పాలన భరించలేక జగిత్యాల ప్రజలు ఎన్నోసార్లు తీర్పిచ్చారు వ్యతిరేకంగా. ఇక స్థానిక సంవత్సరం వచ్చేందుకు ఆ వార్డు కౌన్సిల్ అక్కడ ఇక్కడ గెలిపిస్తారు. మొన్నటిసారి అయితే ఆ కౌన్సిల్ కూడా మీరు గెలవలేదు. ఈ రకంగా మీ పార్టీ కాకుండా ఇంకా వేరే పార్టీ నాయకులు కూడా మా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అన్నా కానీ చేతుల్లో పట్టారు. అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తా ఉన్నా. కొద్దిగా లేస్తే ఢిల్లీకి వెళ్ళి గెలిదానిగా బీఆర్ఎస్ తిట్టే నాయకులు ఇక్కడ కౌన్సిలర్లు అందరూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థన చేతుల్లో పట్టారు. సో దాని గురించి నేను ప్రత్యేకంగా ఓదలుచుకోలేదు. ఎందుకంటే ప్రధాన కారణం ఒక్క ఓటుతోటి ఈరోజు సమీన్ల వాణి ఓడిపోవడం అనేది ఇవాళ జగిత్యాల సమాజాన్ని మీరు తలవంచినట్టు స్పీచ్లు ఇస్తారు. నేను కాపుదాన పోలని చెప్పి, మీరు నిజమైన కాపుదాన పోలంటే రైతులు కాపుదాన పోలు ఎప్పుడు కూడా నిజాయితీగా ఉంటారు. పాడి పంటలు పండించి అమ్ముకుంటారు. అప్పుడప్పుడు దళారులలో మోసపోతారు. కాపుదాన పోని అని చెప్పి అంత గొప్ప మాటలు మాట్లాడతారు. నిజమైన అయితే ఈరోజు మీరు సమీన్ల వారికి వ్యతిరేకంగా మీ పార్టీ వాళ్ళతో ఓట్లు ఎందుకు వేయించారో జీవన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మీరు మళ్ళీ ప్రజాక్షేత్రంలో పోతారని చెప్పి అంటున్నారు. గెలుస్తారా ఓడతారా అప్పుడు తెలుస్తుంది. కానీ సమాధానం మాత్రం చెప్పాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఇవాళ మళ్ళీ కోరుతా ఉన్న అధికార పార్టీలు ఉన్నారు కాబట్టి, ఎందుకంటే వారి పేరు ఎందుకు ఎక్కువ తీసుకుంటున్నా అంటే, ఒకటి వారు అధికార పార్టీలో ఉన్నారు, రెండవది వారి సైగలైంది అక్కడ ఎలాంటిది జరగదు. కాంగ్రెస్ పార్టీ చెందిన వాళ్ళు, వాళ్ళ అనుబంధంగా ఉన్నవాళ్ళు 6 నుంచి 8 మంది వచ్చి అక్కడ అడవాల జ్యోతి మా బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థికి చేతులు అవ్వటం జరిగింది. కౌన్సిలర్ పదవి పోతుంది అని చెప్పి అన్నా అని చెప్పారు. మేము విప్ జారీ చేసినాం. మీరు ఎందుకు విప్ జారీ చేయలేదు? మీరు విప్ జారీ చేయాల్సింది మీ కౌన్సిలర్స్కు. మీరు ఎవరు పోవద్దని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఓటేసే విధంగా మీరు సహకరించారు. మీరు విప్పే జారీ చేస్తుంటే మీ కౌన్సిలర్స్ వచ్చేవారే కాదు, వచ్చినా ఓటేసేవారు కాదు, ఎటు నోటాలాగా ఎటు వేయకుండా ఉండేవారు. మీరు విప్పి జారీ చేయకపోవడంలో నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా. కానీ ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నారు, ఎక్కువ మంది ఉన్నారు. మళ్ళీ ప్రజాక్షేత్రం అవుతారు. మీకు తప్పకుండా నేను సుట్టి ప్రశ్నిస్తా ఉన్నాను. రేపైనా కానీ మేము వాళ్ళ కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వబోతున్నాం. ఈ 9 మందిని డిస్క్వాలిఫై చేయాలి. కౌన్సిలర్ కానీ ఆటోమేటిక్గా చైర్మన్ కూడా డిస్క్వాలిఫై అయిపోతుంది. దీనికి ఏమాత్రం ఆపిన జాప్యం జరిగిన దానికి జీవన్ రెడ్డి గారి వారి ప్రోద్బలమే అని చెప్పి మేము భావించాల్సిన అవసరం ఉంటుందని చెప్పి కూడా అధికారికంగా ఉండకపోవచ్చు, ఆన్ పేపర్ ఉండకపోవచ్చు. మీరు కూడా చాలాసార్లు అన్నారు అధికారాలను అడ్డం పెట్టుకుని అధికారులను తోటి పనులు తీసుకుని అన్నారు. అది మళ్ళీ మీకు కూడా వర్తిస్తుంది.